హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం మనం వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనం చూసాము. సో, ఆ అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకొని మనం వచ్చేసి ఒక పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ అనేది మనం మొత్తం కంప్లీట్‌గా చూడొచ్చండి. సో, దాని గురించి అయితే మనం లాస్ట్ టైం చేసాము ఒక వీడియోలో. సో, ఇప్పుడు మనం వచ్చేసి దాని సీక్వెల్‌గానే మనము ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనిని మనము ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా అంటాము. ఈ స్కీమ్ ద్వారా ఎవరు ఎలిజిబుల్, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, అలానే బెనిఫిట్స్ ఏంటివి, దీని స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఏమేమి మెడికల్ అనేది దీంట్లో కవర్ అవుతాయి, ఏవి కవర్ అవ్వవు, అలానే ఈ స్కీమ్కి మనం ఎలా ఎన్రోల్ చేసుకోవాలనేది ఆ డీటెయిల్స్ అనేది మనం చూద్దాము. దానికి ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇప్పుడు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క స్కీమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ స్కీమ్ని వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ 2018లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమ్ అనేది ప్రారంభించింది. దీనిని మనము ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అని కూడా పిలుస్తాము. దీని ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, మేల్ అయినా ఫీమేల్ అయినా అందరు ఎలిజిబుల్ ఫ్యామిలీలో. మనం వచ్చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళొచ్చు, బోత్ ప్రైవేటు మరియు పబ్లిక్ హాస్పిటల్స్లలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే మనం చేయించుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే 3 days ప్రీ హాస్పిటలైజేషన్ కవర్ అవుతాయి. అలానే మనం డిశ్చార్జ్ అయిన తర్వాత 15 days వరకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కూడా కవర్ అవుతాయి, లైక్ డయాగ్నోస్టిక్ కానీ మెడిసిన్స్ కానీ. అలానే ఈ స్కీమ్ ద్వారా ఫ్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కవర్ అవుతాయండి. ఈ స్కీమ్ ద్వారా టోటల్గా 1393 మెడికల్ ప్రొసీజర్స్ అయితే కవర్ అవుతాయండి. ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ పేషెంట్కి అయితే కానీ ఐసీయూ కానీ, ఓటీ కానీ, కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ, రూమ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ అయితే కవర్ అవుతాయండి. ఇప్పుడు ఏమేమి కవర్ అవుతాయో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఇన్ పేషెంట్ అయితే ఇవన్నీ కవర్ అవుతాయండి. మెడికల్ ఎగ్జామినేషన్, ట్రీట్మెంట్, కన్సల్టేషను, ప్రీ హాస్పిటలైజేషను, మెడికల్ ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్, అకామిడేషన్, ఫుడ్ కానీ, ఐసీయూ కానీ ఇవన్నీ అయితే కవర్ అవుతాయండి. ఇప్పుడు అవుట్ పేషెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఏమేమి కవర్ కావో ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. కన్సల్టేషన్ ఫీజెస్, ఫార్మసీ ఎక్స్పెన్సెస్, మెడికల్స్ కవర్ కావు. అలానే ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు కానీ, కాస్మెటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ అయితే కవర్ కావండి. అసలు ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాము. ఈ స్కీమ్ వచ్చేసి రూరల్ ఏరియాలో అలానే అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. ఇక్కడ నేను చూపించే D1 to D7 6 పాయింట్స్లలో ఏదో ఒకటి మీరు కలిగి ఉంటే మీరు ఎలిజిబుల్ అండి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామండి, రోడ్ల మీద టెంట్లు వేసుకొని జీవనం సాగించే వాళ్ళకి, అటువంటి వాళ్ళకు ఈ స్కీమ్ కవర్ అవుతుంది. అలానే ఎటువంటి పెద్ద దిక్కు లేని కుటుంబాలు ఉంటాయి, అలాంటి వాళ్ళకు ఈ స్కీమ్ కవర్ అవుతుంది. డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, SC ST కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకి, అలానే కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు, వాళ్ళ కుటుంబాలను పోషిస్తుంటారు, అలాంటి వాళ్ళకు వచ్చేసి ఈ హెల్త్ స్కీమ్ అనేది కవర్ అవుతుందండి. అర్బన్ ఏరియా గురించి తెలుసుకుందామండి. నేను చూపించే ఈ 11 ఆక్యుపేషన్లలో ఏదో ఒక ఆక్యుపేషన్ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అండి. లైక్ ఇప్పుడు బెగ్గర్ చేసుకునే వాళ్ళు, డొమెస్టిక్ వర్కర్లు చేస్తుంటారు, చిన్న చిన్న పనులు, ఎలక్ట్రీషియన్స్ కానీ, చిన్న చిన్న తాపీ మేస్త్రులు ఉంటారు, అలాంటి వాళ్ళకు ఇలాంటి వాటిలందరికీ కవర్ అవుతాయండి. లైక్ షాప్లలో పనిచేసే వాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, రిపేర్ వర్కర్లు కానీ, తర్వాత చిన్న చిన్న వాషింగ్ మిషన్లు రిపేర్ చేస్తుంటారు చూడ అలాంటి వాళ్ళు కానీ, కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ అయితే కవర్ అవుతాయండి. వీళ్ళందరూ ఎలిజిబుల్ ఈ స్కీమ్కి. ఎవరు అనేది నాట్ ఎలిజిబుల్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎవరైతే సరే 4 వీలర్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే ఎలిజిబుల్ కాదండి. అలానే ఫిషింగ్ బోర్డు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అలానే మనకు కిసాన్ కార్డు వచ్చేసి విత్ మినిమం 50,000 క్రెడిట్ లిమిట్ ఇస్తారు, అలాంటి వాళ్ళు. అలానే గవర్నమెంట్ పని చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, మోర్ దెన్ అమౌంట్ సంపాదిస్తుంటారు కదా ఇయర్కి, అలాంటి వాళ్ళు. అలానే మంచి హౌస్ కట్టుకున్న వాళ్ళు, 5 ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదండి. ఈ స్కీమ్కి మనము ఎలా ఎన్రోల్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందండి, pmjay.government.in అని. అక్కడ ఓపెన్ చేస్తే మీకు ఐఎమ్ ఎలిజిబులా కాదని మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మనకి హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ కాల్ చేసైనా మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో మీకు ఓటీపీ వస్తుంది. దాంతో మీరు HSD కోడ్ జనరేట్ చేసుకొని ఈ కోడ్ని మీరు దగ్గరలోని CHS సెంటర్ అయినా లేదంటే ఆయుష్మాన్ మిత్ర కౌంటర్లోకైనా మీరు వెళ్తే వాళ్ళు ఈ కంప్లీట్ అనేది ఈ ప్రాసెస్ అనేది చేస్తారండి. మీకు ఒక ID కార్డు కూడా జనరేట్ అవుతుంది. ఈ ID కార్డు యూజ్ చేసుకొని మీరు ఆ హాస్పిటల్కి అయితే విజిట్ అవ్వచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం చూద్దాము. ID ప్రూఫ్ కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత మన దగ్గరలో ఉన్న ఆయుష్మాన్ మిత్ర కౌంటర్కి వెళ్తే వాళ్ళు మనకు కంప్లీట్ ప్రాసెస్ చేస్తారు. అలానే మన హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు.
ఐ హోప్ ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.